2014లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ను మాకున్నటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ద్వారా మరి మాకు ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎస్ఎఫ్డిసి బ్యాంకు లింకుడు భూమి కొనుగోలు పథకం అనేక రకాలైన పథకాల ద్వారా రుణాలను అందించి మా దళితుల అభివృద్ధికి తోడ్పడటం జరిగింది. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్ రెడ్డి అప్పుడు కరోనా సమయంలో మరి వీళ్ళు ఇచ్చినటువంటి రుణాలు మరి వెలుసుబాటు కాక కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఇంకా ముక్కుపిండి మా చేత కట్టించడం జరిగింది. మళ్ళా ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మా యొక్క ఎస్సీ కార్పొరేషన్ను పునరుద్ధరించి ఈ జగన్మోహన్ రెడ్డి ఆపినటువంటి పథకాలను మొత్తాన్ని మళ్ళీ తీసుకురావాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రైతుల యొక్క రుణాలను ఏ విధంగా మాఫీ చేస్తున్నారో అదేవిధంగా 2014లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చినటువంటి రుణాలన్నిటినీ మరి రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.